ప్రేమ మనసును తాకినప్పుడల్లా స్వర్గంలా అనిపిస్తుంది. కానీ అదే ప్రేమలో ఒక క్లారిటీ లేకపోతే, కన్‌ఫ్యూజన్ ఎక్కువైతే అది కూడా ఒక రకంగా టాక్సిక్ అవుతుంది. 'ఏ మాయ చేసావే' సినిమా మనకు ఇదే చూపించింది. సైకలాజికల్ యాంగిల్‌లో చూస్తే హీరో నిజంగా ప్రేమలో సిన్సియర్. తన వరల్డ్ అంతా జెస్సీ చుట్టూ తిరుగుతుంది. కానీ జెస్సీ క్యారెక్టర్‌లో ఇండిసిషన్ చాలా ఎక్కువగా. ఒక క్షణం దగ్గరగా, ఒక క్షణం దూరంగా. ఇలాంటివి పార్ట్నర్‌లో ఎక్కువగా జరిగితే మనసులో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఇన్‌సెక్యూరిటీ పెరుగుతాయి. ఇక లెసన్ ఏంటంటే మిక్స్డ్ సిగ్నల్స్ అండ్ అన్‌సర్టెనిటీ కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ టాక్సిసిటీ కిందకే వస్తుంది. ఎవరో మనల్ని లైఫ్‌లోకి వాళ్ళ జీవితంలోకి రానివ్వక, అలాగే బయటికి పోనివ్వక హోల్డ్‌లో పెట్టేస్తే అది మన మెంటల్ హెల్త్‌కి డేంజరస్. దీన్ని సొసైటీ యాంగిల్‌లో తీసుకుంటే మన సొసైటీలో ఇప్పుడు చాలా రిలేషన్‌షిప్స్ ఇలాగే జరుగుతున్నాయి. పేరెంట్స్ ప్రెషర్, రిలీజియస్ డిఫరెన్సెస్, సొసైటీ జడ్జ్‌మెంట్ ఇవన్నీ కలిసి ఒక రిలేషన్‌షిప్‌ని హాఫ్‌గా నిలిపేస్తున్నాయి. హీరో వాడి డ్రీమ్స్‌ని పక్కన పెట్టి చేస్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఇండిసిషన్ వల్ల ఇద్దరి లైఫ్స్‌లో కూడా ఒక క్లారిటీ అనేది ఉండదు. సొసైటీ యాంగిల్‌లో ఇది చెప్పే మెసేజ్ ఏంటంటే ఎక్స్‌టర్నల్ ప్రెషర్స్ వల్ల రిలేషన్‌షిప్‌లు ఇన్‌కంప్లీట్ అవుతూ ఉంటాయి. మరి సొల్యూషన్ ఏంటి అంటే ఆల్వేస్ రిమెంబర్ క్లియర్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏం కావాలో, మన డెసిషన్స్ ఏంటో అనేవి ఓపెన్‌గా చెప్పాలి. బౌండరీస్ అనేవి కంపల్సరీ గుర్తించాలి. అంటే మన పైన రిపీటెడ్ కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసేటువంటి రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ గ్రోత్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ బి ప్రయారిటైజ్. మన డ్రీమ్స్, మన గోల్స్ సాక్రిఫైస్ చేస్తూ ఎవరి కోసమో ఎప్పటికి జీవితాంతం వెయిట్ చేయడం అనేది కూడా హెల్తీనెస్ కాదు. ఫైనలీ ఏ మాయ చేశావో అనేది ఒక నిజమైన ట్రూత్ ఏం చెప్పింది అంటే కన్‌ఫ్యూజన్, ఇండిసిషన్స్ కూడా ఒక రకమైన టాక్సిక్ ప్యాటర్న్. ప్రేమ అనేది ప్యూర్‌గా ఉండాలంటే క్లారిటీ, కరేజ్ అండ్ కమిట్మెంట్ చాలా అవసరం. ఇప్పుడు మీరు చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడైనా యెస్ ఆర్ నో చెప్పలేని రిలేషన్‌షిప్‌లో మీరు హోల్డ్‌లో పడ్డారా? లేదంటే మీరెవరినైనా హోల్డ్‌లో పెట్టారా?